ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మాలి దేశంలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్ అయ్యారు. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తా ఉన్నారు భారతీయులు. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ ముగ్గురు భారతీయుల్ని కిడ్నాప్ చేసేసుకుని తీసుకెళ్లిపోయింది. జూలై 1వ తారీఖు అల్ ఖైదా ఉగ్రవాదులు వాళ్ళ చేతిలో గన్లు పెట్టుకొని పదునైన ఆయుధాలు వెంట తీసుకొచ్చి ఆ సిమెంట్ ఫ్యాక్టరీలోకి చొరబడి, అది పశ్చిమ మాలిలోని కాయస్ అనే ప్రాంతంలో డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ లోపలికి చొచ్చుకొని పోయి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బెదిరించి కొంతమందిని కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లిపోయారు. భారత ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండించింది. మాలి ప్రభుత్వంతో అక్కడ అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. మాలి రాజధాని బమాకోలో అక్కడ ఉన్న భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. స్థానిక అధికార యంత్రాంగంతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్లతో సంప్రదింపులు జరపడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అసలు ఏం కావాలి, ఎందుకు కిడ్నాప్ చేశారు, దీని గురించి ఆరా తీస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఇక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులు, కార్మికులు ఎవరైతే ముగ్గురు కిడ్నాప్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు కావచ్చు, డీటెయిల్స్ కావచ్చు, అధికారికంగా భారత ప్రభుత్వం ప్రకటించలేదు. కానీ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు తీవ్రతరం చేస్తోంది వాళ్ళని పట్టుకోవడానికి. అయితే ఇక్కడ క్లియర్గా ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. అల్ ఖైదా ఉగ్రవాదులు, నాకు వచ్చిన అనుమానం, అల్ ఖైదా ఉగ్రవాదులు అక్కడ ఏదో ఉద్యోగులను లేదంటే కార్మికులను బందీలుగా చేసుకుని డబ్బులు డిమాండ్ చేయడం కోసమో ఇంకో దాని కోసమో కాదేమో అనిపిస్తోంది. అక్కడ కేవలం ఒక భారతీయులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. భారతీయుల మీద కక్ష తీర్చుకోవటం కోసం ఆ ఉగ్రవాద సంస్థ కేవలం భారతీయులను పట్టుకోవడం కోసమే డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీకి గన్లతో, తుపాకులతో వచ్చి మన వాళ్ళని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయారా? ఈ అనుమానం చాలా బలంగా కలుగుతుంది. ఎందుకంటే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత, ఆ అమానుష దాడి తర్వాత భారతీయుల రక్తం మరిగిపోయింది. పాకిస్తాన్ చేసిన ప్రతి దాడిని తిప్పికొట్టాం. అక్కడ ఉన్న ఉగ్రవాదుల్ని, ఉగ్రవాద స్థావరాల్ని పటాపంచులు చేశాం, ధ్వంసం చేసేసాం. ఒక అంతర్జాతీయ ఉగ్రవాద కుటుంబాన్ని కూడా మనం నాశనం చేసిన పరిస్థితుంది. దీన్ని మనసులో పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులు, లష్కర్ ఎ తోయిబా కావచ్చు, అల్ ఖైదా కావచ్చు, ఇంకో సంస్థ కావచ్చు, ఇలా నిషేధిత ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు మన మీద కన్ను పెట్టారు. భారతీయుల మీద కక్షపూరితంగా భారతదేశం మీద ఉన్నటువంటి ఆ పగతో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఉగ్రవాద ప్రేరేపితటువంటి సంస్థలన్నీ కూడా ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు దేశంలోకి చొరబడి భారతీయుల్ని చంపే పరిస్థితి లేదు. వాళ్ళకి ఆప్షన్ లేదు. ఎప్పుడు క్లోజ్ చేసింది. ఎప్పుడైతే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత మొత్తం టైట్ చేసేసింది. బలగాలు, త్రివిధ దళాలు కాసుకుని కూర్చుని ఉన్నాయి. ఉగ్రవాది వచ్చాడా, కాలు పెడితే కాలు కట్ అయిపోతుంది. మన దేశంలోకి చొరబడితే అక్కడికక్కడే ఆన్ ది స్పాట్ లేపేస్తున్నారు మన బలగాలు. వాళ్ళకి దేశంలోకి వచ్చే ఆప్షన్ లేదు. మరి ఏం చేయాలి? దేశం వెలుపల విదేశాల్లో భారతీయులు ఎక్కడెక్కడున్నారు, ఎక్కడెక్కడ పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా మనం కిడ్నాప్ చేయటం, లేకపోతే వాళ్ళని ఏ విధంగా మనం చంపటం చేయాలి. మళ్ళీ మన ఉగ్రవాద సంస్థ పేర్లు వింటేనే భారత్ భయపడాలి. ఆ విధంగా మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఉగ్రవాద సంస్థలు తాహతాలాడుతున్నాయి. ఎందుకంటే మనం పాకిస్తాన్ పట్ల చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం కదా. ఉగ్రవాదుల్ని ప్రేరేపిస్తున్నారు, ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నారు, మన దేశం మీదకు వదులుతున్నారు, మన దేశ ప్రజలను చంపుతున్నారు అని చెప్పి వాళ్ళ మీద అనేక రకాల ఆంక్షలు పెట్టేశాం. సింధు నదీ జలాలను కూడా ఆపేశాం. దౌత్యపరంగా చాలా స్ట్రిక్ట్గా మనం వ్యవహరిస్తూ ఉన్నాం. పాకిస్తాన్ బుద్ధిని ప్రపంచం ముందు చూపిస్తూ ఉన్నాం. సో మనం ఇంత స్ట్రిక్ట్గా, సీరియస్గా ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇది నచ్చని, సహించినటువంటి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎస్, ఇది అలాగే కనిపిస్తుంది. ఈ కిడ్నాప్ని అదే విధంగా చూడాలి. ముగ్గురు భారతీయుల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఆ కుటుంబాలు తీవ్ర మనోవేదనలో ఉన్నాయి. భారత ప్రభుత్వం తన ప్రయత్నాలు చేస్తుంది అక్కడ ఉన్న ప్రభుత్వంతో. ఇంకొక వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆ ఉగ్రవాద సంస్థలకి ఏదైనా చేస్తే, మా భారతీయుల పట్ల ఏదైనా అమానుషమైనటువంటి దాడి చేస్తే పర్యవసనాలు చాలా సీరియస్గా ఉంటాయని హెచ్చరిక కూడా పంపించిన పరిస్థితుంది. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు, ముఖ్యంగా మాలిలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా సేఫ్గా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, మీరు ఎక్కడన్నా బయటికి వెళ్తే సేఫ్టీ మెజర్స్ తీసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒక సూచన కూడా చేసింది. సో చూడాలి ఇంకా ఈ 1-2 రోజులు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే కిడ్నాపర్స్, ఏదైతే అల్ ఖైదా ఉగ్రవాదుల నుంచి ఇంకా సమాచారం రాలా, వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా, ఇటువైపు నుంచి, మన వైపు నుంచి, మాలి దేశం నుంచి, అక్కడ ఉన్న మన భారత రాయబార కార్యాలయం, అక్కడ అధికారుల యంత్రాంగం అంతా కూడా చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. సురక్షితంగా విడిపించి సురక్షితంగా మన దేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.
ఆ కుటుంబాలు అయితే తీవ్ర ఆవేదనలో ఉన్నాయి. సో భారత ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉగ్రవాద సంస్థల మీద మళ్ళీ మరొకసారి ప్రతీకార దాడి చేస్తేనే వీళ్ళు దారిలోకి వస్తారు అని చెప్పి భావిస్తూ ఉంది. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తోంది? విదేశాల్లో ఉన్న భారతీయుల్ని కిడ్నాప్ చేయడాన్ని, ఉగ్రవాద సంస్థలు కిడ్నాప్ చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.